You can also watch this video in Hindi. Go to settings and change audio track to Hindi so that you can watch this video in Hindi. Hi friends, welcome to my channel. This is Bhaiya Sunny Yadav and good morning from Hyderabad. So present ipudaithe nenu BMW showroom దగ్గర ఉన్న మన BMW R1300 GS అయితే డెలివరీ తీసుకుంటున్నా అండ్ ఇప్పుడే అన్బాక్సింగ్ అయిపోయింది. సో లాస్ట్ వీడియో ఎవరైనా చూస్తుంటే అన్బాక్సింగ్ కూడా సూపర్ వచ్చింది వీడియో. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ ఐ కార్డ్స్లోనే పెట్టేస్తే కింద డిస్క్రిప్షన్ లైన్ ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు మీరు. అండ్ వాళ్ళు డెలివరీకి అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాకా పట్టేటట్టుంది. ఈ లోపు నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంతసేపు బ్లాగ్ చేసి మాట్లాడి ఫుల్ ఆకలి అవుతుంది. సో ఇప్పుడు దగ్గరలో ఇక్కడైతే సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి ఉంది. నేను అప్పుడెప్పుడో 5-6 ఇయర్స్ బ్యాక్ తిన్నా, మళ్ళీ ఇప్పుడు అదే హోటల్లో మళ్ళీ ఇంకొకసారి తినడానికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే నాకు మంచి కడుపు నిండా మన మీల్స్ తినాలనిపిస్తుంది. ఇప్పుడు బిర్యానీ ఒక లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి బిర్యానీ అవుతుంది, కంటిన్యూస్గా బోర్ కొట్టేసింది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను వెంకట్ బ్రో కలిసి ఇక్కడ దగ్గరలో కొండాపూర్లో ఉందన్నమాట. ఎన్ని 11 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. సో ఇద్దరం ఇంకా బైక్లోనే స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళి మంచిగా ఫుడ్ గుమ్మేసి వచ్చి బైక్ డెలివరీ అయితే తీసుకుందాం. వెనక కనిపిస్తుంది అదే మన బండి. అన్బాక్సింగ్ అయితే అయిపోయింది కానీ అఫీషియల్గా ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కూడా అయిపోతుంది. ఏం బ్రో మీరే ఎదవాలండి? ఇగో వెంకట్ బ్రో ఒక నిమిషం ఉండండి బ్రో. యాక్చువల్లీ ఇగో ఈ బండికి డెలివరీ అప్పుడు నేను వెళ్ళాల్సి ఉండే. నేను వస్తా అని చెప్తే నా కోసం వెంకట్ బ్రో ఒక 2-3 డేస్ పోస్ట్ పోన్ కూడా చేసిండు. నేను ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియన్ ఫుడ్ తిన్నా కదా, మొత్తం అంతా కడుపులో తేడా కొట్టేసింది. ఆ రోజు షోరూమ్కి రాకుండా వాష్రూమ్లోనే నా జీవితం అంతా అయిపోయింది అనమాట ఆ రోజు మొత్తం. సో ఎట్లుంది బ్రో పర్ఫార్మెన్స్? బాగుందా? ట్రయంఫ్ స్పీడ్ 400 స్క్రాంబ్లర్ కూడా ఉంది ఇలా. 2 టెస్ట్ రైడ్ చేసినాక మరి స్పీడ్ 400 అయితే నచ్చిందంట వెంకట్ బ్రోకి. సిట్టింగ్ బాగుందా? స్క్రాంబ్లర్ బాలే అంటే కొంచెం లాంగ్ రైడ్కి వెళ్తే అది ఓకే. ఈ సిటీలోకి అయితే ఇది బెస్ట్ ఉందా? సిటీ దాటి వెళ్ళాము. సో ఇదే అనమాట. కలర్ కూడా బ్లూ కలర్ మస్తుంది బండి. యాక్చువల్లీ వీడియోలో చూడడానికి చిన్నగా ఉంది, బట్ లైవ్గా చూసినప్పుడు అయితే పెద్దగా ఉంది. అండ్ సౌండ్ కూడా మంచిగా వస్తుంది. నేను సౌండ్ నార్మల్గా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన కానీ సౌండ్ కూడా మంచిగా వచ్చింది బండికి అయితే. బ్రో ఏపిచ్చిరా బ్రో మీరు క్రాష్ గార్డ్స్ ఎక్కడా? ఓకే. ట్రయంఫ్లో 400 బజాజే కదా బ్రో తయారు చేసేది? బజాజ్ కదా అండి. ఇవ్వండి స్పీడోమీటర్ అయితే ఇట్లా ఉందన్నమాట. చూడడానికి మంచిగా ఉంది బండి. ఎంత పడ్డది బ్రో ఇది ఆన్ రోడ్? యాక్సెసరీస్ 3 lakhs విత్ యాక్సెసరీస్ అన్నీ కలిపి 3 lakhs-ఏనా? నేను 4.54 అనుకున్నా. ఓకే వర్తే. 4 అయితే నేను 390 తీసుకుంటా కదా. 3 lakhs అయితే మాత్రం వర్త్ అనిపించింది నాకు బైక్. ఇది చూడడానికి అయితే బాగుంది. అండ్ దీని సర్వీస్ కూడా 16,000 ఒక్కసారి కదా. నాకు ఇందులో ఇంకో హైలైట్ నచ్చిన షాకింగ్ విషయం ఏంటంటే ఈ బైక్కి 16,000 కిలోమీటర్లకు ఒకసారి చేయించాలి సర్వీస్. నార్మల్గా ఇప్పుడు మనం తీసుకున్న BMWకైనా 10,000 కిలోమీటర్లే, టైగర్కైనా 10,000, బట్ దీనికైతే మాత్రం 16,000 కిలోమీటర్లకు ఒక్కసారి సర్వీసింగ్. నాకు తెలిసి కొంతమంది అయితే వాళ్ళు బైక్ కొని లైఫ్లో సర్వీసింగ్ చేయకుండా కూడా అమ్మేస్తారు అనుకుంటా. ఓకే, ఇప్పుడు మేము కొండాపూర్లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళేసి మంచి ఒక మీల్స్ కుమ్మేయాలా. ఏ బాబు లేవమ్మా, లేవట్లే బాబు, డీప్ స్లీప్లో ఉన్నట్టున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది, లిఫ్ట్లో ఉన్న స్టెప్స్లో ఎక్కి వెళ్ళచ్చు. ఇప్పుడైతే ఇదే అనమాట మీల్స్ ఇప్పుడు తినేది. సో ఇద్దరు అరిటాకులు మొత్తం ఫుల్గా ఉన్నాయి. బిర్యానీ, పులిహోర, స్వీటు, ఇంకేందో పులిహోర తిన్నా. నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే. మొత్తం తిన్నాక చెప్తా రివ్యూ ఎట్లా ఉంది ఏందనేది. ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్లో అయితే భోజనం అయిపోయింది. అండ్ సర్వీస్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఫుడ్ కూడా బాగుంది. లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో చెప్పాను కదా నేను 4-5 ఇయర్స్ బ్యాక్ తిన్నా, నాకు అంత కరెక్ట్గా గుర్తులేదని. బట్ ఇప్పుడైతే మాత్రం వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా రావాలంటే నేను వస్తాను ఖచ్చితంగా. సర్వీస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ మోడల్ అనమాట. ఇది 26,30,000 పడుతుంది ఇది ఆన్ రోడ్. బ్రో ఆన్ రోడ్ ప్రైస్ మీరు చెప్పింది? ఓకే, 26,30,000 ఆన్ రోడ్ అనమాట. ఇది మన బైక్ కన్నా 30,000 తక్కువ ఇది. అండ్ ట్రిపుల్ బ్లాక్ ఇక్కడ చూడండి పేరు. బట్ ఇది ఎందుకో నాకైతే మాత్రం నా కళ్ళకి అంత అట్రాక్టింగ్గా కనిపించట్లేదు. అంటే మేబీ అది
ఆ కలర్లో జ్యూసో లేదంటే ఏందో తెలియదు, కానీ యాక్చువల్లీ ఇది కూడా బాగుంది, బట్ అంత అట్రాక్టింగ్గా లేదు. లైక్ నాకు బ్లాక్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చుతుంది. అండ్ మన బైక్ కూడా అక్కడ రెడీగా ఉందన్నమాట మనం డెలివరీ తీసుకోవడానికి. అవ్వండి అక్కడ కవర్ కప్పు వేసింది కదా, అదే మనది బండి, అక్కడే మనం డెలివరీ తీసుకునేది. సో ఇంకా మన బైక్ కూడా డెలివరీకి అయితే రెడీగా ఉంది చూడండి. సో ఇప్పటిదాకా మీరు కొన్ని మ్యూజిక్ షాట్స్ అయితే చూసారు కదా. అండ్ ఇంకా మనం అయితే లేట్ చేయకుండా డెలివరీ కూడా తీసేసుకుందాం. ఓకే, ఇంకా మనం కూడా ఈ బండి మీద మళ్ళీ ఒక 20-30 దేశాలన్నా తిరగాలి. బ్రో కీస్ ఎక్కడ ఉన్నాయి? అందులో పెట్టిరా? ఓ ఓకే ఓకే రైట్, ఇవ్వండి బైక్ కీస్. ఎక్కి స్టార్ట్ చేద్దాం. దీనికి కొంచెం ఆన్ చేసే ప్రాసెస్ కొంచెం వేరే ఉంది. ఎగ్జాస్ట్ నోట్ వింటారా? అయినా మొన్న విన్నారు కదా సెంటర్ స్టాండ్. ఓ బండ మీద కాబట్టి జారుతున్నట్టుంది. ఓకే రైట్, ఇప్పుడు ఒక చిన్న కేక్ కటింగ్ ఉందంట. తమ్ముళ్ళకి ఒక ఫోటో తీసుకుంటే చాలు. అండ్ నేను ముందర ఈ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ ఒకటి వేపిద్దాం అనుకుంటున్నా. రైట్, ఇదే అమ్మ, దీన్ని ఆఫ్ చేయడం ఎట్లా కూడా తెలియదు నాకు. తెలిసి ఇక్కడ పైన ఉంది కదా బటన్, ఇదే నొక్కాలనుకుంటా అంతే. ఆఫ్ ఇదే కదా, ఆఫ్ ఆన్, ఇగ్నిషన్ ఆఫ్ ఆన్, ఇది స్టార్ట్, ఇది ఆఫ్ ఆన్, ఇది సెన్సార్ యాక్టివేషన్కా? ఓ హ్యాండిల్ లాకా చెప్తారు, మా కొలీగ్ చెప్తారు. ఓకే, ఇది ఏంటి లాక్ బటన్ మీకు మెయిన్ ఇగ్నిషన్. ఇదే మనకు ఫస్ట్ ఇక్కడ ఉండేది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మార్చారు. ఓకే, సో హ్యాండిల్ లాక్ అదేనా? హ్యాండిల్ లాక్ కూడా లాంగ్ ప్రెస్ చేయాలి. కీ ఎవరి దగ్గర? మీ దగ్గర? ఇందులో ఉంది. ఓకే, సో దీన్ని హ్యాండిల్ లాక్ చేయాలనుకుంటే మళ్ళీ తీ వస్తుందా ఇది? అన్లాక్ చేయాలంటే ఒక 1 క్లిక్. ఓకే, లాక్ చేయడానికి మాత్రమే కొద్దిగా లాంగ్, ఒక 3 సెకండ్స్. 2 to 3 ఓకే, 2 సెకండ్స్ కూడా పట్టదు, 1.5 సెకండ్. సో మొత్తం అంతా కీలెస్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే మీకు ఫీచర్స్ అన్నీ కూడా నేను కూడా ఒకసారి యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది లోయెస్ట్లోనే ఉంది కదా ఇప్పుడు? లోయెస్ట్లోనే ఉంది. ఓకే, సో ఇది శాండ్విచ్ బటన్. దీంట్లో 4 మోడ్స్ ఉంటాయి. అదే చూసా. 4 మోడ్స్లో ఈ విండ్ స్క్రీన్ కిందికి రండి, దాన్ని ఓకే కొట్టండి. ఓకే సెట్, ఓకే అండి. ఇప్పుడు దీంతో మీరు ఆఫ్. సో ఇది ఒకసారి సెట్ చేసుకుంటే చాలు కదా? ఒకవేళ డిటీసీ ట్రాక్షన్ కావాలని, డాంపింగ్ కావాలని మళ్ళీ దానికి వెళ్ళి ట్యాప్ చేస్తే మళ్ళీ ఇది మీకు యాక్షన్ బటన్ మారిపోతుంది. ఇది బెస్ట్ ఫీచర్ ఇందులో. సో ఇది ఆఫ్ చేయాలంటే ఇంకా డైరెక్ట్ ఆఫ్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న బటన్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టేశారు అంతే. ఇంకా బటన్ ఏంటి అంటే ఆ టూరింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా, ట్రాన్స్కాంటినెంటల్ దానికి అది సేమ్ సెగ్మెంట్ దీంట్లో వాడాలి. ఓకే, రైడింగ్ మోడ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బేసిక్గా స్టాండర్డ్ రైడింగ్ మోడ్స్ వచ్చి ఎక్కువ, ఓకే, రైన్, రోడ్, డైనమిక్ ప్రో, ఎండ్యూరో. ఓకే, దీంట్లో డైనమిక్ ప్రో ఉంది, ఎండ్యూరో ప్రో కూడా ఉంది. ఎండ్యూరో అంటే ఆఫ్ రోడింగ్కి, డైనమిక్ అంటే రోడ్ పర్పస్కి, బేసిక్గా స్పోర్ట్ మోడ్ అన్నమాట. సో ఆ మోడ్స్ ఎట్లంటే సెట్టింగ్స్లోకి వెళ్తే అంటే అవి కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బట్ 4 రైడింగ్ మోడ్స్ మాత్రం ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఏదైనా డీసెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. 5 చూపిస్తుంది ఇప్పుడు. 5 చూపిస్తుంది స్టాండర్డ్. ఓకే, ఒకటి తీసేసి అది యాడ్ చేసుకోవాలి. ఉన్న వాటిలో ఒకటి డియాక్టివేట్ చేయాలి, మిగతా ఒక దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ
ఇక్కడ రైడ్ మోడ్ ప్రీ సెలెక్షన్ ఉంది. దీంట్లోకి వెళ్తే నేను ఎక్కువ పెట్టా, రెయిన్ పెట్టా, రోడ్ పెట్టా, డైనమిక్ 4 ఓకే 1 2 3 4 ఎలిమెంట్స్. ఓకే చూడు ఇవి సెలెక్ట్ చేయలేరు మీరు. ఏదైనా ఎండ్యూరో కూడా చేస్తే అప్పుడు మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే ఎండ్యూరో పెట్టి డైనమిక్ 4 వస్తుంది. 5 ఉంది చూడండి. 1 2 3 ఏం లేదు, ఇది కొంచెం సెట్టింగ్స్ ఇవన్నీ ఇందులో చేంజ్ చేస్తున్నాను అనమాట, అంటే మన ఇండియన్కి తగ్గట్టు. సో ఇక్కడ BMW వాళ్ళది కూడా మనం అయితే పెట్టుకోవచ్చు, లేదంటే గార్మిన్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. అందులో బెస్ట్ది ఏందనేది చూద్దాం ఇక్కడ పెట్టడానికి. ఇన్ కేస్ అది అవసరం లేదనుకుంటే మన ఇక్కడ నార్మల్గా మన ఫోన్ అయినా పెట్టేసుకోవచ్చు, ఇక్కడైనా ఎక్కడైనా. దీంట్లోకి వెళ్ళి మీరు ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్షన్స్లోకి వెళ్ళి మొబైల్ డివైస్ దీని మోటార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తీసుకుని పేరు న్యూ మొబైల్ డివైస్. ఓకే సో అంతే, మనకి ఒక కేక్ కూడా తెచ్చారనమాట వీళ్ళు BMW నుంచి. ఇక్కడ బ్రో మీరు కూడా రండి బ్రో, మీరు కూడా రండి. అజిత్ బ్రో రండి మీరు. యా హ్యాపీ బర్త్డే టు. నేను తినను బ్రో. కదా నేను మీకు పెడతాను. థ్యాంక్ యూ బ్రో. బ్రో నేను తిన్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ శ్యామన్న, సారీ మిమ్మల్ని మర్చిపోయా. రండి అన్న. శ్యామన్నకి పెద్ద ముక్క అన్న, నేను తిన్నాను అన్న కేక్ కొంచెం. థ్యాంక్స్ అన్న. ఈ బండికి అయితే మాత్రం 2 కీస్ వస్తాయి అన్నమాట. ఒకటేమో ఇది, ఇంకొకటేమో ఇది. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఓకే, ఇప్పుడైతే డెలివరీ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు దీనికైతే మాత్రం మెయిన్గా యాక్సెసరీస్ అయితే చాలా వేయించాలి. బట్ అందులో నేను ఒకటి మెయిన్ వేయించేది ఏంటంటే, సో ఇక్కడ స్క్రీన్ గార్డ్ అనమాట దీనికి, డిస్ప్లేకి. అండ్ అంతే ఇక్కడ ఇంజన్ గార్డ్. ఇక్కడ BMWది కూడా ఉంది, కానీ నేను చాలా రివ్యూస్లో చూసిన దీని క్వాలిటీ అస్సలు బాగాలేదని చెప్పారు. సో నేనైతే EOSలో ఆర్డర్ చేసిన అనమాట. అది నాకు హ్యూస్టన్ నుంచి అది ఇక్కడికి రావాలి. మేబీ కొంచెం టైం పడుతుందేమో, ఇంకొక 1 వీక్ to 10 days పడుతుంది అనుకుంటా. నా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, తనకి చెప్తే తను ఆర్డర్ చేసింది అనమాట. అంటే బండి కన్నా ముందు నేను అదే ఆర్డర్ చేసిన, లైక్ ఇక్కడ అడ్వాన్స్ కట్టి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది ఆర్డర్ చేసేసిన. అది నాకు అక్కడ 40,000 రూపీస్ పడ్డది. బట్ ఇక్కడ వీళ్ళు చెప్పేది షోరూంలో 56 ప్లస్ మళ్ళీ అది ఫిక్స్ చేసినందుకు 2,000 ఎంతో 58 దాకా పడుతుంది. అదైతే ఇది ఫిక్స్ చేయడం పెద్ద పనేం కాదు, మనమైనా చేసుకోవచ్చు, టూల్స్ ఉండాలి మన దగ్గర అంతే. అండ్ ఇంకా ఏమన్నా యాక్సెసరీస్ అంటే నాకైతే ఇంకేం లేవు, జస్ట్ సైడ్ బ్యాగ్స్ అండ్ టాప్ బాక్స్ ఖచ్చితంగా కావాలి మనకి. చూస్తున్నా అట్లీస్ట్ టాప్ బాక్స్ అండ్ వెనక బ్యాగ్ ఉన్నా సరిపోతుంది. బట్ నెక్స్ట్ నేను వెళ్ళబోయే రైడ్కి ఒక పీలియన్తో పాటు రైడ్ చేస్తున్నాను నేను, అందుకని చెప్పేసి సైడ్ బ్యాగ్స్ కూడా నాకు కావాలి ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి BMW బైక్కి. వీటి గురించి నేను మీకు అన్ని తర్వాత క్లియర్గా ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఈ బైక్ ఎందుకు ఇంత కాస్ట్, ఎందుకు ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంతా నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు క్లియర్గా చెప్తా. అండ్ ఇప్పుడైతే నేను దానికి ఫ్రంట్ గార్డ్ వేపిస్తున్నా. సో అన్నిటికన్నా అత్యంత ఇంపార్టెంట్ అయితే అదే, ఎందుకంటే నేను గ్లౌజ్ వేసుకొని దుమ్ము పడ్డప్పుడు దొరుకుతూ ఉంటుంది కదా, గీతలు పడకుండా. నేను ఈ ఒక్కదానికి ఎంత అయింది అనుకుంటున్నారు? జస్ట్ 3,500 ఎంతో, 4,000 ఓకే 4,000 రూపీస్. కొంచెం ఇది చూడడానికి కొంచెం లగ్జరీగా అట్లా అనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్, ఇంకా సేఫ్ అన్నమాట నా చేతిలో నుంచి, నా గ్లౌజ్ నుంచి. అండ్ దీనికి కూడా PPF ర్యాప్ వేపిస్తా. ఇక్కడ ఉన్నాయి కదా, ఓన్లీ ఈ ఫేరింగ్స్ మీద మాత్రం ఇక్కడ గీతలు పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. బ్రో పెట్రోల్ ఏమైనా ఉందా అందులో? ఓకే
మనకి కొన్ని షోరూంలో ఇచ్చినట్టు ట్యాంక్ ఫుల్ అయితే ఇయ్యరనమాట. మా అంటే జస్ట్ ఒక 4 లీటర్స్ 5 లీటర్స్ అట్లా ఇస్తారు అంతే. టీఆర్ జనరేట్ అయిపోయింది, వేసేసిరా? ఓకే. సో ఇది మన టీఆర్ నెంబరు. అండ్ మన బైక్కి నెంబర్ కూడా ఆల్రెడీ నేను బుక్ చేసేసిన. ఆ నెంబర్ ఏందన్నా ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో. ఓకే రైట్, నేనైతే రైడింగ్ గేర్ లేదు, గ్లౌస్ లేవు, ఏం లేవు, డైరెక్ట్ వచ్చేస్తాను పక్కనే కాబట్టి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు అన్నీ అవసరం లేదు, చిన్నగా వెళ్తా చాలా. జై శ్రీరామ్. ఎక్కువ 5000 RPM దాటకూడదు. ఓకే బ్రో, బాయ్. రైట్, ఇక్కడి నుంచి అయితే ఒక యూటర్న్ వేసుకుందాం మనం. నేనైతే అసలు టెస్ట్ రైడ్ కూడా చేయలేదు బండి. ఇది టెస్ట్ రైడ్ చేయకుండానే కొనేసిన, ఎందుకంటే ఇంకా BMW అంటే నమ్మకం అని చెప్పేసి, అంతే ఇంకా. అండ్ ఇది సీటింగ్ పొజిషన్ ఇదంతా ఎట్లుందో ఒకసారి చూడాలి. అంటే ఐ మీన్ GoPro నేను పైకి పెట్టినా కదా, కరెక్ట్గా రికార్డ్ అవుతుందా లేదా అంటే ఇవన్నీ మంచిగా రాకుంటే అనుకోకండి. ఆల్మోస్ట్ నేనైతే మంచిగా రావడానికే ట్రై చేస్తా. సెట్టింగ్ అయితే నేను కరెక్టే పెట్టినా అనుకుంటున్నా. అయ్యో, నాకు ఇదైతే మాత్రం మంచి కొండ మీద కూర్చొని తోలినట్టుంది. అండ్ ఇది వచ్చేసి హైడ్రాలిక్ క్లచ్. సో ఫైనల్లీ మన చేతికి కూడా BMW వచ్చేసింది. ఇది కొంచెం చిన్నగా సన్నగా కనిపిస్తుంది, స్లిమ్గా ఇలియానా లాగా. కొంచెం ఏమనుకోకండి, ఇది అంటే మనకి వీడియోస్లో బల్కీనెస్ అనేది మిస్ అయింది. బట్ మంచి బైక్ ఇది, చాలామంది చెప్పంగా నేను విన్నా. బట్ ఆ విన్నదే నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. నేను కూడా రైడ్ చేసినాక నాకేమనిపించింది అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. పిచ్చ ట్రాఫిక్ అంటే పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది, చూసారు కదా. అది కరెక్ట్గా అదే టైంలో నేను బయటకు వచ్చిన షోరూంలో నుంచి. సో ఇక్కడ ఈ విరించి హాస్పిటల్ దగ్గర దాకా రావడానికి నాకైతే షోరూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు పట్టింది. వెళ్ళేటప్పుడు నేను జస్ట్ ట్యాక్సీలో వెళ్ళినా 5 నిమిషాలు వెళ్ళినా. ఇప్పుడు వచ్చేటప్పుడు బండి మీద వచ్చినా కూడా నాకు ఇంత టైం పడుతుంది. అయ్యో అమ్మమ్మ, రోడ్డు మధ్యలో ఉంటే ఎట్లా నువ్వు? అమ్మ ఏమన్నా ట్రాఫిక్ అనేది నరబలి అయిపోయినా అనుకోండి. టైం అండ్ టైంలో వచ్చి కరెక్ట్ ఏ టైంలో అయితే ట్రాఫిక్ ఉంటుందో కరెక్ట్గా చూసి అదే టైంకి బయలుదేరినా నేను. వచ్చా ఏమైంది ఇడా? ఏదో లీక్ అయినట్టుంది. ఇక్కడ ఏంది? గణేష్ ఆగమన్. ఇక్కడ ఏందంట వినాయకుడిని తెస్తున్నారు అప్పుడే. వినాయక చవితి ఎప్పుడుంది అసలు? ఓరి దేవుడు, ఏంది ఇది ఇంత ట్రాఫిక్ ఉంది? సూపర్. నరబలి అంటే మామూలు నరబలి కాదు. నేను ఊరికి అయిపోయింది అంతే పని. ఇంకా కొంచెం ముందు బయలుదేరుంటే అయిపోయేది. చ